బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల మధ్య నదీ జలాల వివాదాల పరిష్కారానికి కేంద్రం కీలక ముందడుగు వేసింది. సమస్య పరిష్కారానికి కేంద్ర జల సంఘం కమిటీ ఏర్పాటు చేసింది. కేంద్ర జల సంఘం చైర్మన్ నేతృత్వంలో ఈ కమిటీ ఏర్పాటు అయింది. ఈ కమిటీ సభ్యులుగా 2 రాష్ట్రాల జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో పాటు కమిటీలో కృష్ణా, గోదావరి బోర్డుల చైర్మన్లు సభ్యులుగా ఉన్నారు. ఏపీ, తెలంగాణ నుంచి 4 అధికారుల చొప్పున కమిటీలో చోటు కల్పించింది. కాగా కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ అధ్యక్షతన గత జూలై 16న ఢిల్లీలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డిలతో నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు కమిటీ ఏర్పాటు చేసి సంప్రదింపుల ద్వారా జల వివాదాలను పరిష్కరించుకోవాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ కమిటీలో కేంద్ర జలశక్తి శాఖతో పాటు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల అధికారులు, సాంకేతిక నిపుణులను నియమించాలని అప్పట్లో నిర్ణయం తీసుకున్నారు. ఏపీ, తెలంగాణ మధ్య ఇటీవల తీవ్ర వివాదాస్పదమైన పోలవరం, బనకచెర్ల, నల్లమల్ల సాగర్ ప్రాజెక్టులతో పాటు ఇతర వివాదాల పరిష్కారానికి కమిటీ కృషి చేయనుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్ శర్మ. తెలంగాణ రాష్ట్రంలో జల వివాదం పరిష్కారానికి కమిటీ చేయడం దీనికి సంబంధించి కేంద్ర జలవనరుల చైర్మన్ నేతృత్వంలో కమిటీలో సభ్యులు 2 రాష్ట్రాలకు సంబంధించిన జలవనరుల శాఖ ఉన్నతాధికారులు, కమిటీ సభ్యులుగాను కృష్ణా, గోదావరి బోర్డుకు సంబంధించిన చైర్మన్, కమిటీలోని సభ్యులుగా NWDA చీఫ్ ఇంజనీర్స్, CWC చీఫ్ ఇంజనీర్స్ కమిటీ సభ్యులుగాను ఏపీ, తెలంగాణ జలవనరుల శాఖకు సంబంధించినటువంటి అధికారులు, ENCలు పూర్తి స్థాయిలోని ఈ కమిటీలో ఉంటారు. దీనికి సంబంధించి అంటే తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి జల వివాదాల కమిటీ గతంలో ఉన్నటువంటి విషయాలే కావచ్చు, దాని తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలకు అనుగుణంగా పూర్తి స్థాయిలో అంటే తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన జల వివాదాలు, గోదావరి సంబంధించినటువంటి కృష్ణా బేసిక్ లో పనిచేస్తున్నటువంటి రివర్ లోనే ఉన్నటువంటి అన్ని విషయాలకు సంబంధించి పూర్తి స్థాయిలోని ఎప్పటికప్పుడు చేయడానికి మాత్రమైతే కమిటీ కూడా నిర్ణయం చేశారు. దీనికి సంబంధించినటువంటి విషయాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని కమిటీ ఒక నిర్ణయం ప్రకారం వాటా అంటే తెలంగాణ వాటా కావచ్చు, దానికి సంబంధించినటువంటి రివర్ లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ వాటాకు సంబంధించి అన్ని చేయాలనేది కూడా ఇప్పటికీ ఒక నిర్ణయం అయితే చేసినటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ పూర్తి స్థాయిలో తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి జల వివాదం కొలిక్కి రావడానికి 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు ఉన్నతాధికారులు పూర్తిగా ఒక కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీని అన్నిటికీ బాధ్యతగా ఉన్నటువంటి ఉన్నతాధికారులు అయితే ఒక కమిటీ సిఫార్సుతో పాటు అక్కడ ఉన్నటువంటి విషయాలన్నిటి కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.